చేసేవాడు, ఇలాంటి వాళ్ళు ఇంటలెక్చువల్స్ కాని వాళ్ళు, తూ అంటే తారాని వాళ్ళు, వీళ్ళు ఇక ఒక పాస్టర్ దొరికాడు మనకి, క్రైస్తవ్యంపై ఇక మనం దుమ్ము వేయచ్చు లేదా బురద జల్లచ్చు అనే ఉద్దేశంతో ఇక ఎవడ్రా నువ్వు గొట్టంగా అని ఒక గొట్టం ఇలా మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడాడో మీరు చూసుకోవచ్చు. తర్వాత రాత్రి కూటమి ప్రార్థనల్లో వావి వరసలు మరిచి షాలేం రాజు గురించి పచ్చి నిజాలు, రైట్? ఈవిడెవడు? బిగ్ టీవీడు. తర్వాత మల్లెపూలు పెట్టుకునే మహిళలు ఏంటి డానియల్ మాటలు వింటే అని ఇలా మరి షాలేం రాజు గారి మీద డిబేట్లు కూడా జరిగాయి. అలాగే ఈ రాజ్ న్యూస్ అనే ఈ మత ఉన్మాదపు టీవీ ఛానల్ కూడా రేయ్ పాస్టర్ షాలేం రాజు, చూసారా? రేయ్ పాస్టర్ షాలేం రాజు సనాతన ధర్మాన్ని తిడితే ఊరుకుంటామా? వెరీ గుడ్, దిస్ ఈజ్ యువర్ స్టాండర్డ్. మీ ఛానల్ యొక్క స్టాండర్డ్ ఇది. అంటే ఎలాంటి స్టాండర్డ్ ఇది? రైల్వే స్టేషన్లో డూప్లికేట్ వాటర్ బాటిల్ అమ్ముకునేవాడి స్టాండర్డ్ మీది. మీ భాష మీ థంబ్నెయిల్లోనే తెలిసిపోతుంది మీ స్టాండర్డ్ ఏంటి, మీ టీవీ యొక్క స్టాండర్డ్ ఏంటి, మీ ఛానల్ యొక్క స్టాండర్డ్ ఏంటి అనేది రేయ్ పాస్టర్ షాలేం రాజు అని రాసిన దగ్గర తెలిసిపోతుంది. షాలేం రాజు కామెంట్స్ పై లైవ్ లో డానియల్, రైట్? ఇక్కడ గార్లు గీర్లు లాంటివి ఏం పెట్టరు వీళ్ళు, రైట్? అదే పొట్ట పొడిస్తే అక్షరం రాని ఈ రాధా మనోహర్ దాస్ గారు మాత్రం ఇలాంటి వాళ్ళ ఛానల్కి వెళ్తే గురుగారు స్వామివారు ఇలా మాట్లాడతారు. నా ధర్మం జోలికి వస్తే నాలుక కోస్తా. చూసారండి? మెరుపు టీవీ అంట, నా ధర్మం జోలికి వస్తే నాలుక కోస్తా, పాస్టర్స్ వర్సెస్ లలిత్ కుమార్. అరే, ఇవేమైనా పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారా? మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారా? మీరు మెరుపు టీవీ, బిగ్ టీవీ, ఆర్టీవీ, రాజ్ న్యూస్ టీవీ అని పెట్టుకొని సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాడేవాడు నాలుగు కోయటానికి. ఇంకా ఇదేమన్నా మనుస్మృతి కాలం అనుకుంటున్నారా? నాలుకలు కోయటానికి, చెవుల్లో సీసం పోయటానికి, పిరుదులు కోయటానికి. ఏం మాటలు ఇవి? నాలుక కోస్తావా? జైల్లో వేస్తారు, మక్కలెరగొట్టి బొక్కలో పడేస్తారు 10 సంవత్సరాలు. నాలుగు కోస్తావా? నెక్స్ట్ ఈమె వచ్చింది, జిగేల్ రాణి, రైట్? అదే ఈమె పగడాలు పగిలిందని పాట పాడింది కదా, ఈ జిగేల్ రాణి. షాలేం గాడి చిల్లర పనులు. తర్వాత నోరు జారిన పాస్టర్ షాలేం రాజు మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులు అని అన్నారట ఆయన. మీరు ఇందాక విన్నారు ఆయన ఏం మాట్లాడారు. నెక్స్ట్ మల్లెపూలు గల్లుమన్నవి